మీ టీవీ న్యూస్ కి స్వాగతం. నస్కల్ రోడ్ నిర్మాణ పనులకై రిలే నిరాహార దీక్షలో రెండవ రోజులో భాగంగా మండల మాజీ జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ఆదివారం హాజరై దీక్షలో పాల్గొన్న వారికి సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోలేదు అన్నారు. కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించే విషయంలో సాకుగా చెప్తూ రోడ్డు పనుల విషయంలో జాప్యం జరుగుతుందన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఆర్ఆర్ఆర్ కమిషన్ ఎంఆర్ కమిషన్ నడుస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజాపాలన అంటూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల పేరిట కాంట్రాక్టర్లకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చలిమేటి నరేందర్, సిద్ధరామిరెడ్డి, జీపీ స్వామి, గరుగుల సుధాకర్, జాలా పోచయ్య, అబ్దుల్ పాషా, శంకర్ గౌడ్, బండారి ప్రశాంత్, నరేష్ గౌడ్, సంజీవ్, దుర్గయ్య, ఎల్లం యాదవ్, దెసెట్టి లింగం, నరేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సమస్య మీద మీరు దృష్టి పెట్టకపోయినట్టుంటే తప్పకుండా మళ్ళా రాంపూర్ నుంచి గడప గడపకు పాదయాత్ర చేసి గడప గడపకు తిరుగుకుంటా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి ఈ వేదికగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. అఖిలపక్ష ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి చాలా పెద్దలు ఆ రోజు కూర్చున్నటువంటి దీక్షలో కూర్చున్న చాలా మంది కూడా ఆ రోజు కూడా పార్టీలకు అతీతంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో ర్యాలీగా మనము పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రను చూసిన తర్వాతనే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకు అప్పటి మినిస్టర్కు కనువిప్పు జరిగి సుమారుగా 24 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ రోజు మేము చేసినటువంటి అఖిలపక్ష ఆధ్వర్యంలో చేసినటువంటి పాదయాత్ర ఫలితంగా ఆ వచ్చిన నిధులను మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రోజు పనులు ప్రారంభిస్తే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత చేస్తున్నటువంటి పనులను ఆపేసి ఈరోజు ఒకటి మొదలుపెట్టిండ్రు. కొత్త పనులను మేము ప్రారంభించాము. పాత పనులకు మాకు ట్యాక్సీ కడితేనే మేము పనులు చేయిస్తామని చెప్పి అక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏఆర్ఆర్ ట్యాక్స్ తీసుకొచ్చిండ్రు. ఇక్కడ మెదక్లోనేమో స్థానిక ఎమ్మెల్యే గారు ఎంఆర్ఆర్ ట్యాక్స్ తీసుకొచ్చిండ్రు. ఏదైతేనేమి ఈరోజు ఆర్ఆర్ కామన్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఈ దౌర్భాగ్య స్థితి రాష్ట్రంలో నెలకొన్నది. మేము ఒకటే అడుగుతున్నాం స్థానిక ఎమ్మెల్యేను, అయ్యా ఏమని తిరిగినావు ఈ ఊర్లకు? నువ్వు పార్టీలో చేరిన తర్వాత ఈ ఊర్లన్నీ కూడా తిరిగినావు. ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజలకు ఏమి హామీ ఇచ్చినా రాలేదా? నువ్వు రాంపూర్కు రాలేదా? అక్కడ వచ్చి నువ్వు ఏం వాగ్దానాలు చేసినావు? ఈరోజు నీ కళ్ళ కనబడతలేవా అని అడుగుతున్నాం మేము. ఈరోజు అనేకమైనటువంటి మంది యాక్సిడెంట్లతో ఈరోజు బెడ్ల పాలవుతున్నారు. అదేవిధంగా ప్రాణాలను కోల్పోయి చిన్న వయసులో ప్రాణాలను కోల్పోయి ఆ కుటుంబాలు రోడ్డుల పాలవుతున్నటువంటి దుస్థితి ఉన్నది. ఈరోజు కోరి తెచ్చుకున్నారు ప్రజలు. ఈరోజు మరి కోరి తెచ్చుకున్నట్టుంటే మీరు ప్రజలకు ఏం మేలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇలా మేము ఒక రోజు 2 రోజులు ఆగి మీకు ఈ విధంగా ఈ ప్రజలందరూ మీ మీద విరక్తి చేయలేదు. సంవత్సర కాలం వెయిట్ చేసిండ్రు. మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చి సంవత్సర కాలం దాటిపోయింది. ఇంతకుముందు గతంలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మా ఎంపీ గారిని కూడా కలవడం జరిగింది. మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చి కలెక్టర్ గారితో అదేవిధంగా ప్రజలు ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తారు. అంతే తప్ప ఏదో మైనంపల్లి పేరు వినగానే మేమేదో చేస్తున్నామని చెప్పేసి మీ బ్రాండ్ ఇమేజ్ కోసం కాదు. ఇది ప్రజాక్షేత్రంలో మీరు ఉన్నారు. మరొక విషయం కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేయాలనుకుంటున్నాం. మీరు మాట్లాడితే గత పాలకులు అంటున్నారు. గత పాలకులలో మీ నాన్నగారు ఎమ్మెల్యేగా మల్కాజిగిరి ఎమ్మెల్యేగా లేరా? ఎమ్మెల్సీగా లేరా? మరి గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు మీకు వట్టాయా అని సందర్భం అడుగుతున్నాం.
ఇంకొకటి ఈ రామాయంపేటకు కానీ ఉమ్మడి రామాయంపేటకు కానీ నిజాంపేట ఈశాన్య మూలంగా ఉన్నటువంటి నిజాంపేటకు కానీ దుస్థితి మీ కుటుంబం వల్ల రాలేదా అని అడుగుతున్నాం. ఆ రోజు రామాయంపేట కాన్స్టిట్యున్సీ పోయింది మీ హయాంలో కాదా, మీ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాదా అని అడుగుతున్నాం. ఆ తర్వాత మెదకు అసెంబ్లీ బైఫర్గేషన్ తర్వాత విశాఖ అసెంబ్లీ ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ఫస్ట్ ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యే మీ నాన్నగారు కాదా? మరి ఆ డెవలప్మెంట్ ఆ రోజు నుంచి దోచుకోలేకుండా పోయింది, ఈరోజు కూడా వెనుకబాటుతనానికి గురి అయింది. కాబట్టి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం, అది ప్రజాపాలన ఏదైతే అంటున్నారో తప్పకుండా మీ మాటలు కూడా మేము గౌరవించాలనుకుంటున్నాం. మీరు ఏ మాటలు అయితే చెప్తున్నారో వాటిని మాటల రూపంలో కాకుండా కార్యరూపంలో దాచారని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈ మాట మీరు నిలబడినట్టయితే మేము కూడా ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు కూడా తెలియాలని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక విషయం, ఈ నిరాదీక్ష కంటిన్యూ అవుతుంది. ఇంకొక 4-5 రోజులు టైం ఇస్తున్నాం. పండుగ దృష్ట్యా ఇదే విధంగా వచ్చినటువంటి ఫ్లెక్సీల వల్ల 2 కుటుంబాలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాయి. అంటే అంగుల ఆర్భాటాలు మనకు అవసరం లేదు. దయచేసి ప్రజా సమస్యలను ఎక్కడికక్కడ మీరు సాల్వ్ చేసి ప్రజలకు అండగా ఉండాలని, ఎక్కడైతే మనం హామీలు ఇచ్చినామో హామీలను త్వరితగతిన నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము మిమ్మల్ని నిలదీస్తున్నాం. మరొక విషయం కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేయాలనుకుంటున్నాం. అయ్యా ఎమ్మెల్యే గారు, మొన్న మీరు చర్చికి 29 కోట్లు ఇచ్చిండ్రు అని చెప్పి మేము గుర్తు చేసినప్పుడు, అదేవిధంగా ఏడపాయల వనదుర్గ మాతకు రూపాయి ఇవ్వలేదని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము గుర్తు చేసినాం. దానివల్లనే 25వ తారీఖు ఎమ్మెల్యే గారు మీ ముఖ్యమంత్రి గారు వస్తే 24వ తారీఖు రోజు పంచాయతీరాజ్ నుంచి 32 కోట్ల చిల్లర నిధులు మీరు మంజూరు చేసిండ్రు. అది మీకు ఏడపాయల వనదుర్గా మాతకు ఎండోర్మెంట్ నుంచి వచ్చిన పైసలు కావు మీరు ఇచ్చింది. అది కేవలంగా పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి రోడ్డు డెవలప్మెంట్కి ఇచ్చినటువంటి పనులు. అదేవిధంగా ఈరోజు మేము అడుగుతున్నాం, దాన్ని ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందో. అక్కడ మేము కొత్తగా తీసుకొచ్చినాం పనులు, డబ్బులు తీసుకొచ్చినాం, నిధులు తీసుకొచ్చినాం, రోడ్ వేస్తాం, సెంట్రల్ లైటింగ్ పెడతామని అంటున్నారు. మరి ఇది గుర్తుకు రావట్లేదా అని అడుగుతున్నా. 23 కోట్ల రూపాయలతోని మీరు ఏదైతే నిధులు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు నా పనులు నత్తనడక నడుస్తున్నాయి అని చెప్పి విమర్శించిన మీకు ఈరోజు సంవత్సర కాలంగా పనులు ఆగిపోతే మీకు ఎట్లా నిలబడుతుంది అని అడుగుతున్నాం. ప్రజల ఘోష వినబడతలేదా? ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాల యొక్క అరఘోష మీకు వినబడతలేదా అని చెప్పి సందర్భంగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం, క్వశ్చన్ చేస్తున్నాం. తప్పకుండా ప్రజాక్షేత్రం చేపట్టాలి రోడ్డు నిర్మాణ పనులు వెంటనే, చేపట్టాలి రోడ్డు నిర్మాణ పనులు వెంటనే. ఎస్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఒకటి మాట చెప్తున్నారు వాళ్ళు, ఎవరు మాట్లాడినా కాంట్రాక్టర్కు డబ్బులు క్లియర్ చేస్తేనే కాంట్రాక్టర్ వచ్చి పనిచేస్తామంటున్నారు. గతంలో చెల్లించిన బిల్లులు మేము కూడా వాళ్ళ మీద ఫోర్స్ చేస్తున్నాం. వాళ్ళ మీద వ్యక్తిగతంగా కూడా మేము చర్య తీసుకోవడానికి, వాళ్ళ సంస్థ మీద కూడా చర్య తీసుకోవడానికి నోటీసులు ఇచ్చినా కానీ వాళ్ళు రెస్పాండ్ అవుతలేరు అని చెప్పి ప్రత్యక్షంగా మా ఎంపీ గారు ప్రజల మనిషి, 24 గంటలు ప్రజా సమస్యల మీద పోరాడే మనిషి కాబట్టి తను కూడా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఒకరోజు వచ్చి టెంపరీగా మా ఎంపీ గారి రిక్వెస్ట్ మీద ఒకరోజు తాత్కాలిక పనులు చేయడం జరిగింది. మా ఎంపీ గారు రిక్వెస్ట్ చేస్తే ఒకటి మాట మాట్లాడుతున్నారు కాంట్రాక్టర్ గారు. మా ఉన్న ఆస్తులు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం, ఇప్పుడు మేము ప్రాణాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నాం తప్ప పనిచేసే పరిస్థితుల్లో మీరు ఏమైనా ప్రెజర్ పెడితే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీకి దృష్టికి తీసుకపోతే మీరు డబ్బులు ఇస్తే మేము నిధులు రిలీజ్ చేస్తాం, మేము నిధులు రిలీజ్ చేస్తే మీరు పని చేసుకోర్రి అని చెప్తున్నారు. అని అంటే మీరు కేవలంగా మీరు డబ్బుల కోసమేనా అధికారంలోకి వచ్చింది? ప్రజల ప్రాణాలు మీకు పట్టవా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. ఖబర్దార్ ఎమ్మెల్యే గారు, మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరిస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా కానీ పట్టించుకునే స్థితిలో మీరు ఉన్నారు. కేవలం
మీ లబ్ధి కోసమే మీరు రాజకీయాలకు వచ్చారు తప్ప ప్రజల ఈరోజు చాలా దురదృష్టకరం. నస్కల్, రాంపూర్, చల్మెడ, నందగోకుల్ వివిధ గ్రామాల నుంచి వస్తున్నటువంటి ప్రజలు గత ప్రభుత్వం హయాంలో అభివృద్ధి జరగలేదని నిందలేస్తూ ఆ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంగా మారిందని మాట్లాడుతూ పలు సందర్భాలలో మనం మాట్లాడడం జరిగింది, వినడం జరిగింది. ఆ రోజు కూడా రాంపూర్, నస్కల్, నిజాంపేట్, అదేవిధంగా నస్కల్ నుంచి నందగోకుల్, చల్మెడ కమాన్ రోడ్డు విస్తరణ జరగట్లేదు. అనేకమైనటువంటి యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది హాస్పిటల్ పాలవుతున్నారు. అదేవిధంగా చనిపోవడం జరుగుతుందని గ్రహించి మీరు చేస్తలేరని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నిజంగా కూడా మీకు విజ్ఞత ఉన్నట్టుంటే ఇమీడియట్గా కాంట్రాక్టర్కు పిలిచిచ్చి మీరు మరి ఆ కాంట్రాక్టర్ని వాడుకుంటారా, లేకపోతే మాకు కావాల్సింది ఏ కాంట్రాక్ట్ తీసుకొస్తారని కాదు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరితోనైనా సరే మాకు త్వరితగతిన పనులు ప్రారంభించి ఈరోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలందరికీ మనం అండగా ఉండాలి. వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా త్వరితగతిన రోజులు ఫినిష్ చేసినట్టయితే ఎంతోమంది అభాగ్యులు పిల్లలు, చదువుకునే పిల్లలకు, కాలేజీకి వెళ్ళే పిల్లలకు, తర్వాత వ్యవసాయ కూలీలకు అందరికీ కూడా మేలు జరుగుతుంది. కాబట్టి మేము కూడా మీ మీద గౌరవం ఉన్నది. మాకు వ్యక్తిగత కారణాలు ఏం లేవు మిమ్మల్ని దూషించడానికి. కేవలం ప్రజా సమస్యల మీదనే మేము మాట్లాడుతున్నాము. వీడోడు మొదలుపెట్టిండు, ఏదైనా మాట్లాడగానే మేము ఇది చేస్తున్నామని. మేము ఒకటి చెప్తున్నాం, మీకు నిజంగా ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉన్నట్టుంటే, ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుంటే మీరు జనాలలోకి వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల యొక్క విన్నపాలను వినండి. నిజంగా కూడా మీరు ప్రజాపాలన అంటున్నారు, ప్రజా సమస్యల మీద పనిచేస్తామని అంటున్నారు. మీరు అలా చేసేటోళ్ళు అయితే ఒక్కసారి ఈ శిబిరాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి సాధక బోధకాలు తెలుసుకోండి. తప్పకుండా మీకే కన్వింపు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హంగులు, ఆర్భాటాలు మనకు అవసరం లేదు. ఈరోజు ఎక్కడ చూసినా